రైట్. న్యూమరికల్స్లో ఒక పర్టికులర్ యూనిట్ అంతా కంప్లీట్గా దేనికి సంబంధించినదంటే న్యూమరికల్ అనాలసిస్. న్యూమరికల్ అనాలసిస్ ఇందులో కంప్లీట్గా ఒక యూనిట్ ఏంటంటే యూనిట్ 4 సొల్యూషన్ ఫర్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. రైట్, లీనియర్ సిస్టమ్ ఆఫ్. తీసుకో నోట్బుక్, తీసుకో, రాసుకుంటూ పదా. నోట్బుక్ తీసేసుకొని రాసుకుంటూ పదా, అంతే, స్టార్ట్. మరి అది ఇది అట్లా అన్ని కథలన్నీ ఏం లేవు ఇంకా. సో ఇందులో మీకున్నవి ఓకే. రాసుకో, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో సరే, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చెప్పే ముందర ఫస్ట్ మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. సింపుల్ క్వశ్చన్స్. రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 2 into x equals to 6 అడిగాను. వాట్ ఈజ్ ఎక్స్? దెన్ వాట్ ఈజ్ ఎక్స్? 3. ఎలా? 6/2. దట్ ఈస్ అంతే. ఒక వేరియబుల్ ఉంది, ఒక ఈక్వేషన్ ఉంది. ఒక వేరియబుల్ ఉంది, ఒక ఈక్వేషన్ ఉంది. రైట్. ఇప్పుడు ఇలా ఉంది ఈక్వేషన్. 2x1 + x2 = 3. x1 + 2x2 = 3. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇన్ జనరల్ బ్యాలెన్సింగ్ చేసుకోవడం కూడా రైట్. దట్ ఈస్ ఆల్సో వన్ ప్రొసీజర్. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇన్ జనరల్గా ఏం చేస్తారంటే ఈ కోఎఫిషియంట్కి దాన్నైనా ఈక్వల్ చేయండి, ఆ కోఎఫిషియంట్కి దీన్నైనా ఈక్వల్ చేయండి. సో ఇన్ జనరల్గా ఏమనుకుంటుంటామంటే ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేయి. సో ఫస్ట్ ఈక్వేషన్ అలాగే రాసుకో, సెకండ్ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేయి. అప్పుడు 2x1 4x2 = 6. నౌ సబ్స్ట్రాక్ట్ ఇట్. తీసేస్తావు. -2x2 = -3 నా? -3. Sorry, this is -3x2 = -3. Now x2 = -3/-3 = 1. x2 ఎంత? 1 వచ్చింది. Now substitute x2 = 1 in any one of the equation. నువ్వు ఏ ఈక్వేషన్లో అయినా పోయి సబ్స్టిట్యూషన్ చేసుకో. Now substitute any one of the equation. 2 into x1 plus x2 is what? 1 = 3. 2x1 = 3 - 1. 2x1 = 2. x1 = 1. Now for this given system of equations, what is the solution? Solution is x1 = 1, x2 = 1. That's all. That is the solution. This method we studied from the 6th class onwards. 6th class నుంచి ఈ మెథడ్ మీరు ఫాలో అవుతూ ఉంటారు. But here some more methods are there. Okay, one we can say that is inversion method. So today we will look at inversion method.
రైట్. వీటికి జనరల్ ఫామ్ ఎలా రాస్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2x1 + x2 = 3, x1 + 2x2 = 3. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం తీసుకున్నాం. రైట్, ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మనం తీసుకున్నాం. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ నోటేషన్ అనేది ఉంటుంది. ఏంటంటే చూడు, దీన్నే ఏం రాస్తామంటే 2 1 1 2. మీకు జస్ట్ ఫస్ట్ నోటేషన్స్తో అంతా క్లియర్గా అర్థం అవడానికి రాస్తున్నాం. దెన్ వీ విల్ గో ఫర్ ఎక్స్టెన్షన్. హియర్ x1 x2 = 3 3. ఇదేంటి మ్యాట్రిక్స్ 2/1. ఇదెంత? ఇది 2/2. ఇదెంత మ్యాట్రిక్స్ 2/1. మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? ఈ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్సే వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఏ అనే మ్యాట్రిక్స్ అనుకుంటాం, దీన్ని ఎక్స్ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ నోటేషన్ ఫర్ ఎ గివెన్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇలా ఇచ్చిన మ్యాట్రిక్సెస్కి ఈ విధంగా రాసుకుంటే ఇక్కడ ఏఎక్స్ = బి అనుకుంటాం. వేర్ ప్రతిదీ రాసుకో. వేర్ ఏ = 2 1 1 2, x = x1 x2, b = 3 3. ఇది అక్కడ వాటి మీనింగ్. ఇది వాటికి ఉన్న మీనింగ్. రైట్. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 2x1 + x2 - x3 = some 2, x1 - x2 + 3x3 = 3, x1 + 2x2 + 3x3 = some 6. ఇప్పుడు 3 ఈక్వేషన్స్ ఇస్తే వీటికి కూడా మ్యాట్రిక్స్ నోటేషన్ ఉంటుంది. దట్ ఈస్ 2 1 -1 ఫస్ట్ రో కోఎఫిషియన్స్. నెక్స్ట్ 1 - 1 3, 1 - 1 3, 1 2 3. దిస్ ఈజ్ అ మ్యాట్రిక్స్ A. నెక్స్ట్ x1 x2 x3, x1 x2 x3 and = 2 3 6. ఇక్కడ where this is A, this is X, this is B. A given system of equations we can write in terms of AX = B. Right. In general, we need to write in a general format. We need to write in a general form of system of equations. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్నే ఎలా రాస్తారంటే ఇన్ జనరల్ ఏ ఈజ్ A11 A12 A21 A22. ఏంటిది? A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం, A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం. లైక్ వైజ్ x = x1 x2. ఇన్ జనరల్ B ఈజ్ B1 B2, B ఈజ్ B1 B2. ఇక్కడేమైంది? ఏ అనే మ్యాట్రిక్స్ 3/3 కదా. ఇక్కడ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 and so on. In the same way, x can be written as x1 x2 x3, x vector. This is x vector. In the same way, right hand side constant b, b1 b2 b3, b1 b2 b3. అంటే మీకు అక్కడ ఉన్న నొటేషన్స్ క్లియర్గా అర్థం అవడానికి
సి ప్రతి టాపిక్కి మనకు ఒక నొటేషన్స్ వస్తాయి. గ్రూప్ థియరీకి ఒక నొటేషన్స్ వస్తాయి, రియల్ అనాలిసిస్కి ఒక నొటేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ దోస్ నొటేషన్స్. సో ఫస్ట్ వీ షుడ్ లర్న్ ద ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో, తర్వాత సొల్యూషన్స్ చూద్దాం. సొల్యూషన్స్ కావాలంటే తర్వాత చూద్దాం. ఓకే, రైట్. సో ఇన్ జనరల్గా రాయాలి అంటే చూడు. ఇప్పుడు ఏంటంటే linear system of equations. Linear system of equations. Consider the system of m linear equations in n అన్నోన్స్ అంటే ఏంటి? ఇక్కడ x1 x2 and so on xn. అన్నోన్ x1 x2 and so on xn as given below. n ఈక్వేషన్స్, m ఈక్వేషన్స్. a11 x1 a12 x2 plus and so on a1n xn equals to b1. Next, second row, that means the first indicates the row a21 x1 a22 x2 plus and so on a2n xn equals to b2 and so on. m equations, that means mth equation am1 x1 am2 x2 plus and so on amn xn equals to bm. How many rows are there? First row, second row and so on mth row. This linear system of equations can be written as in the form of ax equals to b, where the above m linear system of equations can be written ax equals to b, where a equals to a11 a12 and so on a1n a21 a22 and so on a2n and so on am1 am2 and so on amn. Next, x equals to x1 x2 and so on xn. n unknown variables and b is the right hand side constant vector, that is b1 b2 and so on bm, because m rows. That is linear system of equations notation. Homogeneous and non-homogeneous. In the linear system of equations. ప్రతి ఒక్కరూ నోట్స్ రాసుకోండి. నేను మరి అందరూ మీరు ఈరోజు నోట్స్ అంతా మీరు తీసుకొని నాకు మరి వాట్సాప్లో పోస్ట్ చేయాలి. అది స్టాటిస్టిక్స్ కాంబినేషన్ వాళ్ళకి బాగా తెలుసు ఆ విషయం. ఫిజిక్స్ వాళ్ళు ఉంటే మీకు తెలుసో తెలియదు. ఇక న్యూమరికల్ సొల్యూషన్స్ అప్లికేషన్స్ ఏంట్రా అంటే మీరు అసలు ఇమాజినేషన్ కూడా చేసుకోలేరు.
ఇక్కడ ఉన్న న్యూమరికల్ మెథడ్స్ వీటికి ఎక్స్టెన్షన్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ some hundreds of methods, thousands of different problems mathematicians go through the numerical solution. You maybe believe it or not, the satellites they send through rocket, right? ఆ రాకెట్ లో నుంచి శాటిలైట్ ని తీసుకొని పోయి ఆర్బిట్ లో సెట్ చేయాలి. వాటన్నిటికీ కూడా న్యూమరికల్ మెథడ్స్ని అప్లై చేస్తారంటే మీరు నమ్మశక్యంగా ఉందా? డూ యూ బిలీవ్ ఇట్? నమ్ముతారా మీరు ఆ విషయాన్ని? త్రూఅవుట్ రాకెట్ని లాంచ్ చేసే దాంట్లో కూడా వాళ్ళు, రాకెట్ని పంపించే దాంట్లో కూడా వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్లో, వాళ్ళు ఫాలో అయ్యే అల్గారిథంలో ఒక చోట న్యూమరికల్ సొల్యూషన్స్ వాళ్ళకి కావాలి. డూ యూ బిలీవ్ ఇట్? కంప్యూటర్లో చాలా ప్రాబ్లమ్స్కి న్యూమరికల్ సొల్యూషన్స్ కావాలి. ఎంటైర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో కూడా కొన్ని సిస్టమ్స్కి న్యూమరికల్ సొల్యూషన్స్ కావాలి. న్యూమరికల్ సొల్యూషన్స్ కావాలి. different type of either engineering problems or mathematical or any scientific, most of the scientific systems are linked with the numerical solution. It's maybe looks like a silly, why do we need to solve all this x plus y equals to 2, 2x minus 3 equals to 1, why do we need to have these solutions? It's just a manipulation into plus divided by. No, wherever scientists get some, stuck up with the problem, solution to that problem is our methods. ఏదైనా ఒక సైంటిస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకున్న సొల్యూషన్సే ఈ థియరీలన్నీ. ఆ థియరీసే మనకి ఇక్కడ వెరీ బేసిక్ థింగ్స్ మనకి సిలబస్లో ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నామంటే హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ అని ఎప్పుడు అంటామంటే, ఈ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం జీరో, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్స్ మొత్తం జీరో ఉంటే వాటిని హోమోజీనియస్ అంటాం. ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు జీరో, దెన్ వీ కెన్ సే నాన్ హోమోజీనియస్. సో వెరీ ఇంట్రెస్టెడ్ వన్, especially matrix analysis is always a thrilling subject. Okay, it's always a thrilling subject. So to get solution of these kind of problems, the first method is direct method. In general we can say Gauss elimination. Okay, that we can say that. So first method is inversion method. First method is inversion method. We will see what is the inversion method. Okay, right. For the solution of this type of linear system of equations, okay, we will use first method is inversion method, or inversion or inverse method. I think inversion method. Or matrix inversion method, we can say completely matrix inversion method. So first, given system of equations ఎలా ఉంటాయి? Given system of equations, write down again a11x1 plus a12x2 plus and so on a1nxn equals to b1, a21x1 a22x2 plus and so on a2nxn equals to b2, am1x1 n1, not because
in inversion method we need square matrix. So to get square matrix, whenever we have a number of rows and number of columns are equal, then only we go for this method. n1 x1 an2 x2 plus and so on ann xn equals to bn. Given system of equations, the above మీకు in case explain matrix inversion method in finding linear system of equations solution అంటే ఇదంతా రాయాలి మీరు. The above n equations can be written in the matrix form as follows. Ax equals to b, where a equals to a11, a12 and so on, a1n, a21, a22 and so on, a2n, an1, an2 and so on, ann. X equals to x1, x2 and so on, xn. B equals to b1, b2 and so on, bn. b1, b2 and so on, bn. Okay, these are the notations. Now just look at it. Take matrix form. Take matrix form. What is that? Ax equals to b. If determinant of a not equals to 0, determinant of a not equals to 0 అయితే, then we can find a inverse. Just consider this is one. Now multiply equation 1 by a inverse. We get a inverse into a into x equals to a inverse into b. So a inverse into a into x equals to a inverse into b. What is a into a inverse? Identity matrix. I into x equals to a inverse into b. I is identity matrix. If we multiply with x, we will get x only. This is our required solution. Okay, this is the required solution. Right. Before going into solve linear system of equations, first we practice how to find a inverse. A inverse find out చేయడం రివైజ్ చేసుకున్నారా? ఇప్పుడు ఒక 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తారా? ఎనీబడి ఆన్సర్ మీ. క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ఏ ఇన్వర్స్ ఫర్ ద మ్యాట్రిక్స్ A equals to 1 2 2 1. A inverse చెప్పండి. Find A inverse. 2/2 matrix की A inverse. Anybody?
ఆల్రెడీగా మీకు మ్యాట్రిక్స్ థియరీ అయిపోయింది. ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ కూడా అన్ని ఫైండ్ అవుట్ చేసినట్టున్నారు ఆల్రెడీ. ఏం నాన్న అఫ్రీద్, కాదర్ భాష, ఏమా సుమిత్ర? సార్ A inverse equals to 1 by AD minus BC into D minus B minus C minus A plus A. ఏ అనే మ్యాట్రిక్స్ ఏబిసిడి ఫామ్లో ఉంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 బై ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ ఏ. అవునా? ఓకే ఓకే. ఇఫ్ ఏ ఈజ్ ఇన్ దిస్ ఫామ్, మనకి ఇక్కడ ఏలు మళ్ళీ ఏబిసిడి ఏంటో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చెప్పండి ఏ ఇన్వర్స్ 1 బై చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. ఏ నోట్స్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయండి. ఏ అనేది ఏబిసిడి ఫామ్లో ఉంటే ఏ నోట్స్ ఇది అన్నారు. ఇప్పుడు ఏ అంటే 1, సి అంటే 2, డి అంటే 1. ఇప్పుడు ఎంతో చెప్పండి అక్కడ. 1 by minus 3. 1 by minus 3. 1 minus 2 minus 2 minus 1. 1 minus 2 minus 1. So minus 1 by 3, 2 by 3, 2 by 3, minus 1 by 3 is the A inverse. Means what? ఓకే, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఒకసారి ఎంతో చెప్పండి నాకు. ఏ అంటే ఎంత? 1 2 2 1. ఏ ఇన్వర్స్ అంటే ఎంత? మైనస్ 1 బై 3, 2 బై 3, 2 బై 3, మైనస్ 1 బై 3. ఇది రెండు మల్టిప్లై చేసి ఒకసారి ఏమొస్తుందో నాకు చెప్పండి. ఈ రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. తెలీదా ఇప్పుడు 2 by 2 మ్యాట్రిక్స్ ఈ రెండు మల్టిప్లై చేయడము? తెలుసు సార్. మరి మిగిలిన వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఏం రెస్పాన్స్ ఇవ్వటం లేదు మరి మిగిలిన వాళ్ళు. ఎలా అయితే minus 1 by 3, 4 by 3, 4 by 3 minus 1 by 3 సార్. మొత్తం ఏమొస్తుందో చెప్పు నాన్న. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఆ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది రిజల్టింగ్ మ్యాట్రిక్స్? సార్ అంతే సార్. minus 1 by 3, 4 by 3, 4 by 3 minus 1 by 3. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఏ ఇంటూ బిని? ఫస్ట్ రో నెక్స్ట్ కాలమ్ సార్.
ఎలా చేస్తారు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్? ఎలా చేస్తారు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషను? కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై. కాదు సార్, ఏలోని ఫస్ట్ రో, ఏ ఇన్వర్స్ లోని ఫస్ట్ కాలం సార్. ఓకే, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి సమ్ చేస్తే ఏమొచ్చింది నీకు? 1/3. ఇది -1/3. నాన్న ఇట్లాగాన మీరు డిగ్రీ అయిపోయినాక 2 2/2 మ్యాట్రిక్స్లు ఇచ్చి మల్టిప్లై చేయండి అంటే ఇట్లా దీర్ఘాలు తీసుకుంటా కనుక కూర్చున్నారు అనుకో, సంగతులు చెప్తున్నా. ఇప్పుడు 3 to 4 సార్ క్లాస్ ఉందంటనా? 5 to 6 సార్. ఎర్రే సార్ క్లాస్ ఉంది సార్ 3 to 4. సరే, ఒక 1 minute క్లోజ్ చేసేస్తాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 into -1/3 + 2 into 2/3. ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 2/3 + 2 into -1/3. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ రో ఫస్ట్ కాలం 2 into -1/3 + 1 into 2/3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 2 into 2/3 + 1 into -1/3. ఇది రిజల్టింగ్ మ్యాట్రిక్స్. ఫైనల్ ఇయర్లో మ్యాథమెటిక్స్ కాంబినేషన్లో 2 2/2 మ్యాట్రిక్స్లు ఇచ్చి ఇట్లా మల్టిప్లై చేస్తున్నామని కానీ ఎక్కడైనా కానీ చెప్పకండి ప్లీజ్. మ్యాథ్స్ అని మీరు చెప్పొద్దండి బయట. -1/3 + 4/3, 2/3 - 2/3, -2/3 + 2/3, 4/3 - 1/3. అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. 0 1 0 0 1 వస్తుంది. ఏంటి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి? రిజల్టింగ్ మ్యాట్రిక్స్ 1 0 0 1. అది నువ్వు చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. అది ఎలాగని నేను ఇటు చెప్తున్నాను. ఇంత సింపుల్ ఇంటూలు ప్లస్లు రాకపోతే ఎలాగా? దెర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్. మరి పైగా స్టాటిస్టిక్స్ కాంబినేషన్, ఫిజిక్స్ కాంబినేషను, ఏ వెరీ బేసిక్ క్వశ్చన్ 9th క్లాస్ పిల్లవాడికి మ్యాట్రిక్స్లు కానీ ఉంటే చేసేస్తాడు. అటువంటి క్వశ్చన్కి మీరు సరిగ్గా చెప్పటం లేదు ఆన్సర్. ఓకే రైట్, గో ఫర్ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ టుమారో 2 classes ఉంటాయి. కొంచెం మ్యాట్రిక్స్ థియరీలు చదువుకొని రండి. నేను కంటిన్యూ చేసేస్తాను, న్యూమరికల్ మెథడ్స్ కంప్లీట్ చేసేస్తాను. తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి.